ఇతను ఈ ఊరిని మొత్తం వల్లకాడులాగా మార్చేశాడు. వీళ్ళ పని ఎలా ఉంటుంది అంటే మనుషులను పైలోకంలో ఉన్న యముడి దగ్గరకు పంపించేవారు. ఈ గుండుగాడు భూమి మీదకు రాగానే ఈ ఇంటిని టార్గెట్ గా పెట్టుకుంటాడు. ఆ ఇంటిలో ఉన్న పెద్ద మనిషిని తనతో పాటుగా తీసుకువెళ్ళాలి. ఇదే ఇతని ఈ రోజు టాస్క్. అందుకోసం ఆ ఇంటిలోకి భోజనానికి వెళ్ళినట్టుగా యాక్ట్ చేస్తారు. అబ్బా కమల్ హాసన్. గుండు మావయ్య జోబి దగ్గర వేలాడుతున్న ఆ డీత లాకెట్ని చూసి ఈ తాత అయితే షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఈ తాతను తీసుకువెళ్ళడానికి వచ్చిన డెవిల్ ఇతను. దీంతో ఈ తాతయ్య ఆ గుండు మావను ప్లాన్ వేసి మరి లేపడానికి అయితే చూశాడు. ఈ గుండు మావ ప్రతిసారి ఈ తాత వేసిన ప్లాన్ లో ఇరుక్కుంటాడు. కానీ అంతే త్వరగా తప్పించుకుంటాడు. గుండు మావకి జర్రున్నింటి గుండు మొత్తం గులాబ్ జామ్ అయిపోయాయి. ఈ తాతయ్య వేసిన ఎత్తులకు ఈ గుండు మావయ్య ఇరుక్కుంటూ ఉన్నాడు. దీంతో ఈ గుండు మావయ్యకు తాతయ్య మీద ఇంకా కోపం వేస్తుంది. ఇంకా ఎలాగైనా తాతయ్యను లేపేయాలని చూశాడు. అలా వెళ్తున్నప్పుడు ఈ గుండు మావయ్యకు తాత అయితే దొరికేశాడు. తాత తన తెలివితో యాక్టింగ్ ను చేస్తూ గుండు మావయ్యను తెలివితో ట్రైన్ కి కట్టేశాడు. తాత వస్తాడే ఇరగదీసిపోతాడే. తాతతో మామూలుగా ఉండదు. ఈ తాత కబోర్డ్ ని గమనించినట్టుగా అయితే ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని గుర్తు తెలియని ప్రదేశానికి అయితే పంపించేశారు. దీన్ని బట్టి మనం ఒక డైలాగ్ అయితే చెప్పాలి. ముసలోడే కానీ మహానుభావుడు. ఇలాంటి డైలాగ్స్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరి డైలాగ్ అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో.